ఒక ఊరి శివారులో ఒక అందమైన తోట. సుగంధభరితమైన పూలు, గుబురుగా పెరిగిన చెట్లు, పండ్ల తోటలో వింత సందడి. కానీ ఆ తోటలో ఒక పెద్ద సమస్య ఉంది. అదేమిటో తెలుసా? కోతుల గుంపు. ఇది ఎక్కడిదో తెలియని కథ కాదు, మనందరికీ తెలుసు. కానీ ఒక్క తప్పు ఎలా ఓ తోటను నాశనం చేసిందో ఈ కథలో చూడండి. మీరెప్పుడైనా తప్పు నిర్ణయం తీసుకుని నష్టపోయారా? అయితే ఈ కథను అస్సలు మిస్ అవ్వకండి. ఒక అందమైన ఊరిలో, ఊరు శివారులలో ఓ పచ్చని తోట ఉండేది. ఆ తోటకు గోపి అనే తోటమాలి బాధ్యత వహించేవాడు. అతని పని తోటలో కొత్త మొక్కలు నాటి అవి పెరిగేంత వరకు వాటిని జాగ్రత్తగా చూసుకోవడం. తోటలో పండిన పండ్లు, పువ్వులు చూడడానికి ఎంతో అందంగా ఉండేవి. కానీ ఒక సమస్య ఉండేది. ఆ సమస్య కోతుల మూక. తోట పొలిమేరలలో ఉండడం వలన కోతులు తోటలోనికి వచ్చి చెట్లపై ఆడుతూ, చెట్లను కదిలిస్తూ, పండ్లను తింటూ దెబ్బతీసేవి. ఒకరోజు గోపికి పట్టణానికి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. అతను తోటను ఎవరి ఆధీనంలో పెట్టి వెళ్లాలా అని ఆలోచించాడు. తన స్నేహితుల సహాయం కోరాలనుకున్నాడు. కానీ అనుకోకుండా అతనికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏమిటంటే తోటను కోతుల మూక నాయకుడికి అప్పగించడం. గోపి కోతుల నాయకుడిని పిలిచి, నేను పట్టణానికి వెళ్తున్నాను, తిరిగి వచ్చేంత వరకు నా తోటను నువ్వే కాపాడాలి అని చెప్పాడు. కోతుల నాయకుడు నవ్వుతూ, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, నా జట్టు సహాయంతో తోటను బాగా చూసుకుంటాం అని మాట ఇచ్చాడు. గోపి హాయిగా ఊపిరి పీల్చుకుని పట్టణానికి బయలుదేరాడు. గోపి వెళ్ళిపోయిన మరుసటి రోజు ఉదయం కోతుల నాయకుడు తన జట్టుతో తోటను చూసుకోవడం ప్రారంభించాడు. అతను తన జట్టు సభ్యులను పిలిచి ఇలా చెప్పాడు. ఈరోజు మనం తోటలోని మొక్కలకు నీళ్లు పోయాలి. ప్రతి మొక్క ఆరోగ్యంగా చాలా బాగా పెరగాలి. అందుకు కోతులన్నీ ఒకేసారి ఇలా అరిచాయి. అయ్యో, మేము మొక్కలన్నిటికీ నీళ్లు పోస్తాము, కానీ ఎంత నీరు పోయాలి? ఈ ప్రశ్నకు కోతుల నాయకుడు కాస్త తికమక పడ్డాడు. ఇంత చిన్న విషయం కూడా తాను ఎలా మర్చిపోయాడా అని. తనకు ఏం చేయాలో అర్థం కాక ఒక తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నాడు. ఒక్కొక్క మొక్కను నేల నుండి పైకి లాగండి. పొడవైన వేర్లు ఉంటే ఎక్కువ నీళ్లు పోయండి, పొట్టి వేర్లు ఉంటే తక్కువ నీళ్లు పోయండి. కోతులకు ఇది బాగానే నచ్చింది. అవి ఒక్కొక్క మొక్కను నేల నుండి బయటకు లాగడం ప్రారంభించాయి. చిన్న మొక్కలు, పెద్ద మొక్కలు అన్ని వేర్లతో సహా పైకి లాగబడ్డాయి. కొన్ని చిన్న మొక్కలు విరిగిపోయాయి, కొన్ని మొక్కల వేర్లు ఆరిపోయాయి. అవి వాటికి తగిన నీళ్లు పోసి తిరిగి నేలలో నాటాలని ప్రయత్నించాయి. కానీ అప్పటికే ఆ మొక్కలు జీవం కోల్పోయి ఉన్నాయి. 2 రోజులు గడిచాక గోపి తిరిగి తన తోటకు వస్తూ తన మనసులో ఇలా అనుకున్నాడు. నాకు తెలుసు, కూతుర నాయకుడు నా తోటను ఎంతో బాగా చూసుకుని ఉంటాడు. కానీ తోటని చూసిన వెంటనే గోపి అవాక్కయ్యాడు. మొక్కలన్నీ నేల మీద వేరు చేయబడి ఎండిపోయి ఉన్నాయి. తోట పూర్తిగా నాశనమైపోయింది. గోపికి అప్పటికి తన తప్పు తెలిసి వచ్చింది. అతను కోపంతో కోతుల నాయకుడిని చూస్తూ, ఏంటి ఇదంతా? నా తోటను మొత్తం నాశనం చేశావు అని ప్రశ్నించాడు. కోతుల నాయకుడు అమాయకంగా నవ్వుతూ, మేము నీ మొక్కల వేర్ల పొడవును చూసి నీటిని పోసాం. నీ తోటను బాగా చూసుకున్నామా అన్నాడు. గోపికి నోరెళ్ళబెట్టినంత పనైంది. అతను తన తెలివి తక్కువ నిర్ణయానికి పశ్చాత్తాపడ్డాడు. ఈ సంఘటన గోపికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది. తెలివి తక్కువ, అనుభవం లేని వ్యక్తుల చేతిలో బాధ్యతలు అప్పగిస్తే నాశనమే జరుగుతుంది. యోచించి సరైన వ్యక్తుల సహాయాన్ని కోరడం అవసరం. అదృష్టం కంటే తెలివి గొప్పది అని తెలుసుకున్న గోపి ఇకపై ఎప్పుడు తగిన అనుభవం ఉన్న వ్యక్తులకే పనులు అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. ఈ కథ ద్వారా మనం తెలివి తక్కువ నిర్ణయాలు ఎంత పెద్ద నష్టానికి దారితీస్తాయో అర్థం చేసుకోవచ్చు. మీరు కూడా ఎప్పుడైనా బాధ్యతను అప్పగించే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ కథ నచ్చిందా మీకు? నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం.